ఓం శ్రీం మాత్రే నమః. అమ్మవారి కృపతో వినే ప్రతి ఒక్కరికి శుభం కలగాలని కోరుకుంటూ ఈ పవిత్ర వీడియోను ప్రారంభిస్తున్నాము. ఈ రోజు మనం దర్శించుకోబోతున్న అత్యంత శక్తివంతమైన అతి ప్రాచీనమైన శక్తిపీఠం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నగరంలో వెలిసిన హర్సిద్ధిమాత శక్తిపీఠం. ముందుగా భక్తుల సౌకర్యార్థం ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో సంక్షిప్తంగా తెలుసుకుందాం. రోడ్డు మార్గం ద్వారా చూస్తే ఇండోర్, భోపాల్, దేవాస్, రాట్లాం వంటి ప్రధాన నగరాల నుంచి ఉజ్జయినికి నిత్యం ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఉజ్జయినిలోకి చేరుకున్న తర్వాత ఆటో లేదా క్యాబ్ ద్వారా హర్సిద్ధిమాత ఆలయానికి చాలా సులభంగా చేరుకోవచ్చు. రైల్వే మార్గం ద్వారా చూస్తే ఉజ్జయిన్ జంక్షన్ భారతదేశంలోని అనేక నగరాలతో బాగా అనుసంధానమై ఉంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల నుంచి నేరుగా రైళ్లు అందుబాటులో ఉంటాయి. స్టేషన్ నుంచి ఆలయం చాలా దగ్గరలోనే ఉంటుంది. విమాన మార్గం ద్వారా వచ్చే భక్తులకు సమీప విమానాశ్రయం ఇండోర్లోని దేవి అహిల్యాబాయి హోల్కర్ విమానాశ్రయం. అక్కడి నుంచి ఉజ్జయినికి రోడ్డు మార్గంలో సుమారు 2 గంటల ప్రయాణమే. ఇలా దేశంలో ఎక్కడి నుంచైనా సులభంగా చేరుకోగల పవిత్ర శక్తిపీఠమే హర్సిద్ధిమాత ఆలయం. ఇప్పుడు రండి ఈ ఆలయ మహిమ, పౌరాణిక చరిత్ర గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తన తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక యోగాగ్నిలో తన శరీరాన్ని త్యజించింది. ఆ వార్త తెలుసుకున్న శివుడు ఆమె దేహాన్ని భుజాలపై మోసుకుంటూ ప్రళయ తాండవం చేశాడు. లోక కళ్యాణార్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విభజించాడు. ఆ భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా నిలిచాయి. ఇక్కడ ఉజ్జయినిలో సతీదేవి యొక్క మోచేయి పడిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ స్థలం అత్యంత శక్తివంతమైన శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో అమ్మవారు హర్సిద్ధిదేవిగా పూజలందుకుంటున్నారు. హర్సిద్ధి అంటే సిద్ధులు ప్రసాదించే తల్లి అని అర్థం. అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే విజయం, ధైర్యం, శక్తి స్వయంగా లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ 2 మహా దీపస్తంభాలు. ప్రతిరోజు సాయంత్రం వేళ ఈ దీపాలు వెలిగించినప్పుడు ఆలయం మొత్తం దివ్యకాంతితో ప్రకాశిస్తుంది. ఆ దృశ్యం చూసిన ప్రతి భక్తుడి మనస్సు ప్రశాంతమవుతుంది. ఇంకొక విశేషమేమిటంటే ఈ ఆలయాన్ని శ్రీ ఆదిశంకరాచార్యులు సందర్శించారని చరిత్ర చెబుతోంది. ఆయన కాలం నుంచే ఇక్కడ శక్తి ఉపాసన విశేషంగా కొనసాగుతోంది. నవరాత్రుల సమయంలో హర్సిద్ధిమాత ఆలయం అత్యంత వైభవంగా అలంకరించబడుతుంది. ఆ రోజుల్లో లక్షలాది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. భక్తుల అనుభవాల ప్రకారం హర్సిద్ధిమాతను నిజమైన భక్తితో ప్రార్థిస్తే కోర్టు కేసులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు మెల్లగా తొలగిపోతాయి. ప్రత్యేకంగా సాధన చేసేవారికి అమ్మవారు సిద్ధులు ప్రసాదిస్తారని బలమైన విశ్వాసం ఉంది. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఈ ఆలయం చాలా సమీపంలో ఉంటుంది. శివశక్తి సమన్వయాన్ని ఈ క్షేత్రంలో ప్రత్యక్షంగా అనుభూతి చెందవచ్చు. ఉజ్జయినికి వచ్చిన ప్రతి భక్తుడు మహాకాళేశ్వరుడిని దర్శించి హర్సిద్ధిమాతను దర్శించుకుంటే తీర్థయాత్ర సంపూర్ణమైనట్లే. ఈ పవిత్ర వీడియోను చూసిన మీరు కూడా ఒక్కసారి మనసులో హర్సిద్ధిమాత నామస్మరణ చేస్తే మీ జీవితంలో శుభమార్పులు తప్పకుండా కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దైవిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం హ్రీం శ్రీం హర్సిద్ధిమాతాయై నమః.